హలో గాయ్స్, ఈరోజు వచ్చేసి వంకాయ మసాలా వండిద్దాము. దానికి ముందుగా ఆనియన్స్ అనేవి కట్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే 3 టమాటాలు కట్ చేసి పక్కన పెట్టుకోండి. కొత్తిమీర అలాగే కరివేపాకు కూడా కడిగి కట్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నార లేకుండా తీసేసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ అనేది వెలిగించండి. స్టవ్ వెలిగించి కట్ చేసి పెట్టుకున్న ముక్కలని ఉల్లిగడ్డ అండ్ అలాగే టమాటా వేసేసి ఫ్రై చేసుకోండి, కొద్దిగా ఆయిల్ పోసేసి. తర్వాత పక్కన ఇంకో స్టవ్ వెలిగించి దాంట్లో నువ్వులు వేసి ఫ్రై చేసుకోండి గైస్. అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం పల్లీలు కూడా వేసేసి ఫ్రై చేసుకోండి. ఒక ప్లేట్లో ఫ్రై చేసుకునేవన్నీ కూడా పక్కన పెట్టుకోండి. కొబ్బరి పొడి కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. లవంగాలు, జీలకర్ర, పట్ట, బగారా ఆకు, మసాలాలన్నీ కూడా వేసేసుకోండి. కొంచెం గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకోండి. మెంతులు కూడా యాడ్ చేసేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. తర్వాత దీంట్లో చింతపండు అనేది వేసేసి కొంచెం కలుపుకొని మూత పెట్టుకోండి. తర్వాత దీంట్లోనే కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం అల్లం వెల్లిగడ్డ, అలాగే పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇదంతా ఒకసారి కలుపుకొని కొంచెం మసాలాలన్నీ అంటే వరకు కొంచెం ఒక 5 minutes ఆగండి. తర్వాత ఈ పెట్టుకున్న మిశ్రమంని మిక్సీలో వేసేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. సో ఈ పొడి ఏదైతే ఉందో దీంట్లో కొంచెం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, టమాటా, ఉప్పు, కారం అన్నీ కలుపుకున్నాం కదా, అవన్నీ కూడా దీంట్లోనే వేసేసి కొద్దిగా వాటర్ వేసేసి టోటల్గా మిక్సీ పట్టేసేయండి. ఫైన్ పేస్ట్ లాగా రావాలి. సో మనం వండేది మసాలా వంకాయ కాబట్టి వంకాయలు అనేవి ముందుగా కట్ చేసుకోండి, చేదెక్కుతాయి. సో ఇప్పుడు ఈ మసాలా అంతా ప్రిపేర్ అయిపోయే ముందు వంకాయలు అనేవి కట్ చేసి పెట్టుకోండి. సో ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఫైన్ పేస్ట్ అనేది అయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు ఈ మిగిలిన వాటర్ కూడా దాంట్లో ఉన్న మిశ్రమం అంతా కూడా వాటర్ వేసేసి ఆ వాటర్ కూడా దీంట్లో వేసేసి పేస్ట్ లాగా చేసేసుకోండి. ఇప్పుడు వంకాయలు కట్ చేసేసుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ ఇంకా ఉప్పు వేసి పెట్టుకోండి. సో దట్ వంకాయలు అనేవి నల్లగా కాకుండా ఉంటాయి. చెక్ చేసి కట్ చేసుకోండి ఫ్రెండ్స్, వంకాయలలో పురుగులు అనేవి ఎక్కువ వస్తున్నాయి. సో ఈ విధంగా చూసుకొని కట్ చేసేసుకొని ఉప్పు కలిపిన వాటర్లో వేసేసేయండి. మళ్ళీ స్టవ్ అనేది వెలిగించుకోండి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ అనేది వేసుకోండి. ఆయిల్ వేసుకొని కొద్దిగా సాజీరా వేయండి, పట్టా వేసి బగారాకు వేసేయండి. పువ్వు కూడా ఉంటే పువ్వు కూడా వేసేసుకోండి. తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా వేసేసి కొద్దిగా కలుపుకోండి. అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకోండి, పసుపు కూడా వేసుకోండి. ఒకసారి కలిపేసి మూత పెట్టేసేయండి. ఈ విధంగా వచ్చిన వరకు ఫ్రై చేసేసుకోండి. ఫ్రై చేసిన తర్వాత ఇందాక ఏదైతే మనం పేస్ట్ చేసి పెట్టుకున్నామో ఆ పేస్ట్ కూడా దీంట్లో వేయాల్సి ఉంటుంది. మొత్తం పేస్ట్ అనేది వేసేసి ఒకసారి మొత్తం కలుపుకొని పెట్టుకోండి. ఒక 10 to 15 minutes అనేది ఆ మసాలా అంతా వంకాయలకు పట్టేంత వరకు స్టవ్ మీద పెట్టేసి ఉంచండి. స్లిమ్లో పెట్టినా పర్లేదు, స్లిమ్లో పెట్టేసి మూత పెట్టేయండి. ఎక్కువ కలపకండి, వంకాయలు అనేవి చితికిపోతాయి. ఈ విధంగా అయిందంటే కర్రీ అనేది రెడీ అయిపోయింది అన్నట్టే. చివరిగా కొత్తిమీర ఇంకా కరివేపాకు వేసేసి స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి. వేడి వేడి అన్నంలో మీరు కూడా ట్రై చేస్తారని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.